హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. పుష్ప 2 సినిమా అయితే ఏ విధంగా సక్సెస్ అవుతుందో మనం అంతా చూసాము. మొత్తానికి కలెక్షన్లతో రికార్డుల మోత మోగిస్తూ పుష్ప 2 సినిమా అయితే ముందుకు వెళ్తుంది. సో తాజాగా పుష్ప 2 సినిమా భారీగా సక్సెస్ కావడంతో ఆ యొక్క చిత్ర యూనిట్ అయితే సక్సెస్ మీట్ అయితే ఏర్పాటు చేస్తుంది. సో ఈరోజు ఢిల్లీలో పుష్ప 2 సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. అంటే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సో ఒక ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ అలాగే పుష్ప 2 సినిమా నిర్మాతలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అయితే పుష్ప 2 సినిమా గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పుష్ప 2 సినిమా కలెక్షన్ల గురించి ఎవరైనా బ్రేక్ చేస్తారా అని, అలాగే కలెక్షన్లు ఇంతగా వచ్చాయి కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అడగగా, అంటే పుష్ప 2 సినిమాకు ఫాస్టెస్ట్ 1000 కోట్లు వసూలు చేసిన సినిమాగా పుష్ప 2 సినిమా అయితే రికార్డు సృష్టించడం జరిగింది. మరి ఆ సినిమా రికార్డుల గురించి అల్లు అర్జున్ ఏమన్నాడంటే, రికార్డ్స్ అంటే రికార్డులు అనేటివి తాత్కాలికమే, కానీ ఆ ప్రేమ అనేది ఎప్పటికీ ఉంటుంది గుండెల్లో. ఈ పుష్ప 2 సినిమాపై వచ్చిన రికార్డులు త్వరలోనే, అంటే 2-3 నెలల్లోనే రికార్డులు మరొక సినిమా ఏదన్నా బ్రేక్ చేస్తుంది, చేయాలి అని కోరుకుంటున్నాను. పుష్ప 2 సినిమాపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ మాత్రం నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను, నా గుండెల్లో పెట్టుకుంటాను అని అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ఏ సినిమాను ఉద్దేశించి ఇలా మాట్లాడాడు అని సోషల్ మీడియాలో అయితే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే జనవరి 10న గేమ్ చేంజర్ అనే మూవీ రాబోతుంది రామ్ చరణ్ కి సంబంధించి. శంకర్ డైరెక్టర్. సో ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికీ ఆ సినిమాకు సంబంధించిన టీజర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, కొత్తగా ఉన్నాయి, ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఆ టీజర్ చూస్తేనే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయి ఇక ట్రైలర్ వస్తే ఎలా ఉంటుందో మన ఊహలకే అందనట్టు ఉంటుందని అనుకుంటున్నారు. సో అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక గేమ్ చేంజర్ మూవీ ఉందా అన్న ఒక డౌట్ అయితే కలుగుతుంది. లేకపోతే ఇతర ఇండస్ట్రీల నుండి ఏదైనా మూవీ గురించి అల్లు అర్జున్ అలా అన్నాడా? మొత్తానికి అయితే అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు అయితే చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడని చెప్పొచ్చు. ఎందుకంటే రికార్డులు అంటే ఏ సినిమా రికార్డులు అయినా సరే కానీ అవి శాశ్వతం కాదు, అవి కేవలం టెంపరీ మాత్రమే. అప్పట్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇక మగధీర రికార్డులని ఎవరు బ్రేక్ చేయలేరు అనుకున్నారు. ఆ తర్వాత చూస్తే బాహుబలి రికార్డులను ఎవరు బ్రేక్ చేయలేరు అని చెప్పేశారు. RRR రికార్డులను ఎవరు బ్రేక్ చేయలేరు. ఇప్పుడు చూస్తే పుష్ప 2 సినిమా హైయెస్ట్ అయిపోయింది. సో పుష్ప 2 సినిమా కూడా రికార్డు అనేది తాత్కాలికం. సో ఆ ప్రేమ అనేది అల్లు అర్జున్ కి ఇంత మంచిగా ప్రేక్షకుల నుండి ప్రేమ ఏ సినిమాకు లభించలేదు. సో అది అల్లు అర్జున్ మాట్లాడడం కూడా కరెక్టే. బట్ ఈ 2-3 నెలల్లో ఏ సినిమా పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేస్తుందో చూద్దాం మరి.